దేవునికి ఇష్టమైనటువంటి కార్యాచరణ జరిగించాలి అని చెప్పాడు కాబట్టి ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు యవన కుమారుడు. మూతు ముడుచుకుని వెళ్ళిపోయాడు. బాబు నువ్వు ఈ పని చేయరా అనగానే భలేవాడు భలే మాట చెప్పావు, మాకు ఎంతకాలం మాకు అన్ని ధర్మశాస్త్రం అంతా మాకు బాగా తెలుసు కాబట్టి మా బ్రతికేది మేము బ్రతుకుతాము. నిత్య జీవాన్ని పొందుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే అతడు వచ్చి అంటాడు కదా, సద్బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేమి. ఇప్పుడు మనం వచ్చింది కూడా అందుకే, భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి కాదు, ఆస్తులు అక్కరలు సంపాదించుకోవడానికి కాదు, లేదా మనం నీతిమంతులు అనిపించుకోవడానికి కాదు. దైవ సన్నిధానంలో ప్రభువ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎందుకంటే మీరు మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే కదా సిలువలో త్యాగం చేసింది. ఆస్తులు సంపాదించుకోవడానికో మనుషుల పేరు కలిగి ఉండటానికో కదా ఆయన సిలువ మీద త్యాగం చేసింది. నిత్య జీవాన్ని మనకు ఉంచడానికి తానుండు స్థలములు మనము కూడా ఉండులాగను. కాబట్టి మనం అందరం కూడా ఇది నాన్న